శేష్ అడవి శేష్ గారిని కొన్ని ఫీలింగ్స్ థాట్స్ షేర్ చేసుకోమని కోరుతున్నా. Guys, don't mind. It's a few years journey కాబట్టి కొంచెం 5 minutes మాట్లాడతాను. అండ్ ఇట్స్ నాట్ ఎంత కష్టపడ్డాం ఎంత ఏం చేసామని చెప్పను. డోంట్ వరీ. సి అండ్ మధ్య మధ్యలో I'll be switching to English and Hindi so that my Hindi friends and Malayalam friends can also understand. And I trust the Malayalam guys are the most educated guys in the country, so they'll understand the Hindi as well. So, basically, 2008 లో అటాక్స్ జరిగినప్పుడు when I saw Major Sandeep Unnikrishnan garu's photograph, నేను యుఎస్లో ఉన్నాను. ఆయన ఫోటో చూసినప్పుడు ఒక తెలియని ఎమోషన్ వచ్చేసింది. ఎందుకంటే మా అన్నయ్యలా ఉన్నారు, మా ఇంట్లో చాలామంది బ్రదర్స్ కజిన్స్ అందరూ ఆయనలానే ఉంటారు చూడటానికి. సో నాకెవరో పెద్ద అన్నయ్యలా ఉన్నారు. అండ్ ఏదో ఒక మా అన్నయ్య చనిపోయిన ఫీలింగ్ వచ్చింది అనమాట. దట్ సెన్స్ దట్ ఐ లాస్ట్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ ఆయన మీరు గమనిస్తే ఆయన పాస్పోర్ట్ ఫోటోలో హీల్ హ్యావ్ అ స్మాల్ స్మైల్, ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. కళలో ఇంటెన్సిటీ ఉంటుంది కానీ ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది ఆ ఫేమస్ ఫోటోగ్రాఫ్లో. అండ్ ఐ థాట్ that probably is his character, and I started following him. I became his fan, to be honest. I'm a fan and admirer of Major Sandeep. It never struck my mind that I'd be making a film on him until these guys actually asked me, what is your dream project? And then immediately I had this feeling that why can't we tell Major Sandeep's story? Why can't, I researched so much about him. My first challenge was going to be convincing his family, his parents. మేమేదో కమర్షియల్గా వచ్చేసి సినిమా తీసేయట్లేదు, మనస్ఫూర్తిగా అంటే సినిమా ఆడాలి కానీ జెన్యున్గా ఉండాలన్న ఫీలింగ్. సో వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడంతో స్టార్ట్ అయింది. మేజర్ బిగినింగ్స్ వీడియోలో చెప్పినట్టుగా ఫస్ట్ ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేశారు. అండ్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్విన్సింగ్ అంకుల్ అండ్ ఆంటీ, దే ఫైనలీ సార్ట్ ఆఫ్ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రస్ట్ దట్ we would tell this story honorably. And that's where the journey began. When we announced the project, in fact, we were so careful. Major Sandeep Gari Museum lo uniform layout ala untundo, exact aa uniform layout lone photo shoot chesi adi poster ga, announcement poster ga Mahesh sir banner lo release ayindi. Announcement poster of the project. Immediately some army guys called and said the insignia and the medals on the uniform are wrong. మేము షాక్ అయిపోయి ఏంట్రా ఇంత జాగ్రత్తగా పడి వాట్ ఈస్ ద పాయింట్, నాకు అర్థం కాలే, అసలు ఫ్యూజ్ ఎగిరిపోయింది అనమాట. లేటర్ వీ అండర్స్టూడ్ దట్ అంకుల్ అండ్ ఆంటీ హ్యాడ్ కేర్ఫుల్లీ అరేంజ్డ్ మేజర్ సందీప్స్ మెడల్స్ ఇన్ ద షోకేస్. అది ఆర్మీ అలా వేసుకోరట, మేము షోకేస్ని ఫాలో అయ్యాం. సో మాకు ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇన్సిడెన్స్లోనే ఓకే ఇంకా జాగ్రత్త పడాలి, మనస్ఫూర్తిగా చేయడం సరిపోదు, ఇంకా జాగ్రత్త పడాలి. వీ హ్యాడ్ అన్ ఆర్మీ కన్సల్టెంట్ ఆన్ సెట్. ఆయన వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్కి వీ ఎండెడ్ అప్ హ్యావింగ్ డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఆన్ సెట్ సో దట్ వీ గెట్ ఇట్ రైట్ అనమాట. ఆ డీటెయిలింగ్ కరెక్ట్ ఉండాలని అంత మనస్ఫూర్తిగా చేసిన సినిమా అండి. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు నేను Tier 1లు Tier 2లు బాక్స్ ఆఫీస్లు ఇలాంటి పదాలని మాట్లాడదలుచుకోలేదు. A lot of people have asked me if this film is sort of fire and fury. I'd like to say that it's heart, and that's what this film is. కొంతమంది distributors, when they first heard about the project, భలే ఎక్సైట్ అడిగారు, సార్ ఇది ఏ సెంటర్ ఫిల్మా, బి సెంటర్ ఫిల్మా, సి సెంటర్ ఫిల్మా, ఏంటి మీ ఉద్దేశం అంటే, నాకు అనిపించింది ఏంటంటే మనిషికి నచ్చే ఫిల్మ్. ఒక మనిషికి హార్ట్ ఉంటే మనిషిలో ఉన్న ప్రతి ఫీలింగ్ని స్టర్ చేసే కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. అండ్ మేజర్ సందీప్ ఆయన అద్భుతమైన జీవితంలో అనుభవించిన డిఫరెంట్ ఫీలింగ్స్, యాంగర్, సాడ్నెస్, హ్యాపీనెస్, ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఎన్క్యాప్సులేట్స్ all of those emotions into this journey. And of course we know how that he went to the heavens at the end of his journey. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నా, నాకు అప్పుడు అనిపించింది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ ద వే హీ డైడ్ బట్ అబౌట్ ద వే హీ లివ్డ్. అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ వీ డిసైడెడ్ టు మేక్. I'd like to thank the media from all 3 industries for being here. I'd like to also thank my producers,
for Yeah. you know Sony Pictures helping and- put this project together. A plus S first, and getting Sony Pictures, a reputed international company, on board and making them sort of really take our film to an international level. మేము ఇక్కడ హైదరాబాద్లో తీయాలనుకున్న సినిమా మా అనౌన్స్మెంట్ వెరైటీ మ్యాగజైన్ హాలీవుడ్ రిపోర్టర్లో అయిందండి. సో ఒక అప్కమింగ్ యాక్టర్ కదా, ఒక కిక్ కదా, సో ఇట్ గివ్స్ యూ అ నైస్ లిటిల్ హై. బట్ ఇఫ్ వి సెట్ దట్ aside, I think I'm also very thankful that, you know, three different huge stars from three different industries are launching the major teaser. Salman sir, Salman Bhai from Mumbai and Bollywood, launching the Hindi teaser. Prithviraj Sir Cheta launching the Malayalam version. And of course, the most important and sort of most important for us, the two people who've sort of backed this project from day one, believed in us, never interfered, really gave us encouragement and stood by us, was Mahesh sir and Namrata ma'am. I can't stress enough how valuable their support has been and how much guidance we got as to how this film should be taken. దీన్ని ప్లాట్ఫామ్లోకి ఎలా తీసుకెళ్ళాలి. మా అన్నయ్య నాకు ఒకసారి ఒక మాట చెప్పాడండి, కోహినూర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. కోహినూర్ డైమండ్ని మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పేపర్ మీద పెట్టి అమ్ముతా అంటే మీరు 5 రూపాయలకి ఇస్తానన్నా కూడా ఇది నకిలీది అనుకొని ఎవడు కొండు. అదే కోహినూర్ డైమండ్ని మీరు తనిష్ షోరూంలో పెట్టి 2,000 కోట్లు అంటే 2,000 కోట్లేనా అని ఆలోచించే బిజినెస్ మ్యాన్ ఉంటాడు. మారింది డైమండ్ కాదు, మారింది దానికి ఇచ్చిన ప్లాట్ఫామ్. అండ్ దట్ ఈస్ వాట్ ద GMB బ్యానర్ ఇస్ ఫర్ దిస్ ఫిల్మ్. మేజర్ సందీప్ సార్ ఇస్ ద కోహినూర్ and Mahesh sir is the platform that takes him to the world. And I'm so thankful to him and of course his huge fans around the world for really encouraging us and standing with us. Ante vaalla cinema laga deenni own cheskunnaru. Thank you so much. Am I missing anything? అంతే. Yeah. Yeah. So Yeah, let me just yeah. last but not least, I just want to say that in many ways the first audience for this film is Major Sandeep's parents. వాళ్ళు నాకు సెకండ్ పేరెంట్స్ లాంటి వాళ్ళు అయిపోయారండి. నేను ఒక 1.5 year బ్యాకే లాక్డౌన్ అప్పుడు వాళ్ళకి చెప్పడం ఏం జరిగిందంటే, ఈ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఐ విల్ బీ దేర్ విత్ యూ అని మాత్రం ప్రామిస్ చేశాను. అండ్ ఐ ఇంటెండ్ టు స్టాండ్ బై దట్ ప్రామిస్. దే ఆర్ ది ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ and they are the final audience for this film. And I'm really thankful that they gave us the permission to make this film. ఒక్కసారి I just kind of also want to టీం పరంగా చెప్పాలని కోరిక. ఈ సినిమా దీని వాల్యూ ఎంత ఇంపార్టెంట్ అన్నది మాకు తెలుసు కాబట్టి మా టీంకి ఎన్ని ట్రాజడీస్ జరిగినా పీపుల్ కంటిన్యూడ్ వర్కింగ్ హార్డ్. It's immense, the kind of tragedy the team has undergone in the last few months. 3 key members of the team have lost their parents over the making of this film. And yet, not a single day of shoot was missed, not a single event was missed, except for the 28th, but that too because of the Maharashtra lockdown. Had there not been a lockdown, we would have launched the teaser on the 28th. I can't stress enough how much the team has pulled through to make this film happen. I'd like to thank my guru, Aburi sir, for guiding us through the process. My dear friend Sesi, who I'm always fighting with, who always calms me down. I'm the tsunami and he makes sure that we calmly get to the shore. And Sri Saran, for coming here despite everything, whatever tragedy he's gone through, he's still here, he's still put the music together, still put the mix together. Vamsi, our cinematographer, and so many other cast and crew that have... Art. Yes, art. I'd like to talk a little bit about that as well. Avinash garu ee cinema ki art chesarandi to capture 3 different time periods: the 70s, the 80s, the 70s, 80s, 90s, and the 2000s in the film. 5 different locations in the film. It's a huge span. Taj Mahal Palace Hotel has been recreated in 8 different locations, 4 different sets, 4 different real 5-star hotels. We shot all over. We burned, broke all sorts of things and set fire and dynamite to huge sets to make this film happen. It's a film made for theaters, for the theatrical experience. And when you're telling a film across so many time periods, production design, art, costume, all these things become very important. Trust me that we've spared no expense, no amount of energy to make sure that the film feels very authentic.
చిన్న చిన్నవండి just casualగా పెట్టినవి కాదు. Even the things on this table in front of me, you'll see that the box has Major Sandeep's final quote. You'll see it has the costume I wear of his 7 Bihar uniform when he's a major in 7 Bihar. You'll see we have the NSG uniform, the combat outfit. You'll see the helmet they wear, the MP5 weapon they fire. Everything here, there's a reason for everything. Every wound, every piece of makeup on the face, every word in the letter poster that we released, the little child that Shobhita is holding, Sai's expression in the classroom, everything has a meaning. That is the care we've had in putting this film together. I'm not lying when I say this is my dream project, and I'm not lying when I say I promise this film is going to be massive. Thank you.